హాయ్ హలో అండి. దివాళీ అనగానే మనకి పువ్వులు, డెకరేషన్, దీపాలు ఇవన్నీ గుర్తొస్తాయి కదా! సో, ఈసారి అయితే నాకంత టైం లేదు గానీ, ఎందుకంటే దీనాకి ఎగ్జామ్స్. సో, నేను చదివిపించాలి దీనాని. నాకు అందుకే అస్సలు టైం లేకుండే. జస్ట్ 1 డే బిఫోరే నేను మొత్తం అంతా ఇల్లంతా క్లీన్ చేశాననమాట. ఎందుకంటే దీనా ఎగ్జామ్స్ 18th రోజు అయిపోయినాయి. 19th ఒక్క రోజే నాకు టైం దొరికింది. ఇంకా 19th ఇల్లు క్లీన్ చేసుకున్నా. ఇదైతే లాస్ట్ టైం దివాళీ ఫోటో షూట్ చేసుకొని ఉండే అప్పటి వీడియో అనమాట. ఇక్కడ దీనా మాకు వచ్చిన గిఫ్ట్ చూపిస్తుంది. దివాళీకి చాలా స్వీట్ బాక్సెస్ వస్తాయి అనమాట. We'll see this box. ఓకే. Wow, nice. ఓపెన్ చేయండి. ఏంటిది ఫస్ట్? Som papadi. సోంపాపిడి. Wow. Next one, నవరత్న మిక్చర్ అంట. Navaratna mixture. ఓకే. ఇవేంటి చాక్లెట్సా? Chocolates. ఆల్మండ్స్ ఉన్నాయి అది ఇందులో లోపల. Yeah. Fruit biscuit. Wow, fruits is there in biscuit. Healthy food. Usmanian biscuits. We will eat in chai. ఓ అవునా? Yes. We'll see another box. దినాకి ఏవైనా గిఫ్ట్స్ వచ్చినా కానీ లేదంటే మనం ఏదైనా ఆర్డర్ పెడతాం కదా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో, అవి ఏవైనా వచ్చినా కానీ ఫస్ట్ తను ఓపెన్ చేసి ఇంకా తన ఫేస్లో ఎక్సైట్మెంట్ చూడాలి. గిఫ్ట్స్ ఓపెన్ చేయడం చాలా చాలా బెస్ట్ పార్ట్ అనమాట తనకైతే. సో అప్పుడు కూడా ఇంకా అలాగే చేస్తుంది. ఇంకా కాజు బర్ఫీ అట్లాంటివి చాలా స్వీట్స్ వస్తాయండి దివాళీకి. అవన్నీ తినేసి మొత్తం అంతా కాఫ్, కోల్డ్, దివాళీ క్రాకర్స్ అన్నీ కాలుస్తుంది కదా, ఇంకా అట్లా తెచ్చుకుంటుంది. ఆ వీక్ అంతా అట్లనే ఉంటుంది. దీనవి కొత్త కొత్త డ్రెస్లు అన్నీ తీసేసానండి ఈసారి. ఎందుకంటే అసలు కబోర్డ్ సరిపోవట్లేదు అనమాట. ఎప్పటికప్పుడు కొత్తవి స్టిచ్ చేస్తున్నాను. ఇంకా పాతవన్నీ చాలా కొత్తగా ఉన్నాయి. మొత్తం అంతా ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో అందుకే ఈసారి టెంపుల్స్లో అక్కడ ఉంటారు కదా బెగ్గర్స్, వాళ్ళకి ఇంకా దీనా చేతుల పైనగానే అందరికీ పంచిచ్చేసామన్నమాట. ఆల్మోస్ట్ ఒక 20 డ్రెస్సెస్ వరకు ఉన్నాయన్నమాట. సో అట్లాగే తన ఆడుకుండే బొమ్మలు అట్లాంటివి కూడా ఇచ్చేసాము. ఇంకా వాళ్ళ స్కూల్లో కూడా ఈసారి డొనేట్ చేయమన్నారనమాట కొన్ని బొమ్మలు. అట్లా చాలా బొమ్మలు కూడా ఉండే స్కూల్లో కూడా ఇచ్చేసాము. ఇంకా దివాళీకి తెలుసు కదా హైదరాబాద్లో మొత్తం అంతా లైటింగ్స్ అవన్నీ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఇంకా వచ్చిన తర్వాత దీనా ఇలా మెహందీ పెట్టించుకుంది నాతో. చాలా బాగుండే. ఎలా ఉందో మీరు కూడా నాతో